ఏపీ అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఢిల్లీ బాటపట్టారు. ఆర్థిక కష్ట నష్టాల నుంచి ఏపీని గట్టెక్కించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయిన ఆయన పలు రంగాలపై చర్చించారు. ముందుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నివాసానికి వెళ్లి 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్తో సమావేశమయ్యారు. ఈ రెండు భేటీల్లో కీలక అంశాలు చర్చకొచ్చాయి. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానానికి ఆర్థిక తోడ్పాటును అందించాలని నిర్మలా సీతారామన్ను కోరారు చంద్రబాబు. నదుల అనుసంధానంతో ప్రకాశం, రాయలసీమ ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే అవకాశం ఉంటుందని వివరించారు. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Vekas been just everywhere. ఇటీవల సెప్టెంబర్లో సంభవించిన వరదల కారణంగా విజయవాడ అల్లాడిపోయిందని, దాంతో ఆస్తి నష్టం జరిగిందని బాబు వివరించారు. దీన్ని అధిగమించడానికి రాష్ట్ర జీఎస్టీపై 1% అదనపు సర్చార్జ్ విధించుకునేందుకు వీలు కల్పించాలని కోరారు. అటు విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. అమెరికాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశాలపై చర్చించారు. అలాగే ఏపీ నుంచి ఉన్నత విద్య కోసం యుఎస్ వెళ్తున్న యువత గురించి కూడా ప్రస్తావించారు. ఇటు అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నేరుగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లనున్నారు చంద్రబాబు.